హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పాప కోసం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు అలాగే కొన్ని మెంతులు కూడా తీసుకున్నా అండి. అలాగే కస్టర్డ్ ఆయిల్ అంటే ఆముదము, అలాగే నేను ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా తీసుకున్నా అనమాట. వీటితో నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దానండి. ఇంకా నేనైతే పారాచూట్ ఆయిల్ అయితే తీసుకున్నా అండి. ఇంకా మందార పూలు కూడా రెక్క మందారాలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా వేసి నూనె కలర్ చేంజ్ అయ్యే వరకు కాగబెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కలర్ చేంజ్ అయింది అంటే ఆటోమేటిక్‌గా ఆకులు కూడా కలర్ చేంజ్ అయిపోయినట్లే అండి. ఇప్పుడైతే నేను ఒక పావు కప్పు వరకు ఆముదం తీసుకొని 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్‌లో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాకే ఆముదం ఎందుకు కలిపాను అంటే నాకెక్కడో విన్నానండి. ఆముదాన్ని వేడి చేసి తలకి పెట్టుకోకూడదు అనేసేసైతే గుర్తుందనమాట. ఎందుకు అని నాకు కరెక్ట్ రీజన్ అయితే తెలీదు కానీ ఇంకా ఫాలో అయిపోతున్నాను అంతే. ఆయిల్ చల్లారిన తర్వాత వడకట్టుకొని గాజు సీసాలో గాని, పారాచూట్ ఆయిల్ డబ్బాలో గాని పోసుకొని యూజ్ చేయడమే. చలికాలం కదా! నేనైతే ఇలా వెడల్పాటి డబ్బాలో అయితే పోస్తున్నా అండి. అంతే అండి ఎంతో సింపుల్‌గా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్